పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వాన్ని ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు సర్కారు అన్నింటా వైఫల్యం చెందిందని, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసానికి పాల్పడుతుందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే విపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలను ప్రజాక్షేత్రంలో మరింతగా ఎండగట్టాలని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీఎస్సీ సభ్యులు హాజరయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమ కేసులు, అరెస్టులు, ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం, వైఎస్ఆర్సీపీలో చురుకుగా వ్యవహరిస్తున్న నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న వేధింపులు, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయటం, చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజల్లో ఇంకా బలంగా ఎండగట్టడం, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్లడంపై సమావేశంలో వైఎస్ జగన్ చర్చించారు. కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, అవినీతిపై ప్రజల తరపున ప్రశ్నిస్తూ పోరాటం చేస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆయన ఇస్తానని చెప్పినవన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు. అది మూతగా బిర్యానీ అనేది పలావు పోయింది, బిర్యానీగా దేవుడెరుగు అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయిందనే టాక్ ప్రతి ఊర్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో విపరీతమైన కదలిక వస్తూ ఉంది. ఆ కదలిక వచ్చిన నేపథ్యంలో మనం దీన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలా. సో జరగాలనంటే మీరు మూవ్ కావాలా. ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇక యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా గ్రామ కమిటీస్ను పూర్తిగా 100% ఎఫిషియెంట్గా ఫామ్ చేయండి. దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి. సూపర్ 6, సూపర్ 7 సహా ఎన్నికల్లో ఇచ్చిన 148 హామీల అమలులో, పరిపాలనలో అన్నింటా టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి, యథేచ్ఛగా దోపిడీ సాగుతోందని మండిపడ్డారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే విపక్షం గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని ఎత్తి చూపారు. రాష్ట్రంలో ఎక్కడా పరిపాలన అనేది లేదని, ప్రజలకు ఏ మేలు జరగడం లేదన్నారు. చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారంటీ అన్నది స్పష్టమైందన్నారు. చంద్రబాబు మోసాలు మరింతగా ఎండగట్టాలని, ఆ దిశలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపట్టిందని, అదే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని గుర్తు చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి మన కార్యక్రమం చేరాలని, అందుకు పార్టీలో సీనియర్ నేతలు మరింతగా చొరవ చూపాలని మార్గనిర్దేశం చేశారు వైఎస్ జగన్. గ్రామ కమిటీలను ఎఫెక్టివ్గా ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలని చెప్పారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేది అయితే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా కొంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది. ఈ ప్రోగ్రాం వల్ల ఈ ప్రోగ్రాము ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నాం అనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ, శ్రేయోభిలాషుల్లోనూ, ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమం కింద బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని జగన్ చెప్పారు. ఇందులో నాయకులంతా మరింత యాక్టివ్గా ఇన్వాల్వ్ కావాలని సూచించారు. సూచనలు, సలహాల కోసం పార్టీలో సీనియర్లను పీఎస్సీలోకి తీసుకొచ్చామని, నెలకొకసారి పీఎస్సీ సమావేశం జరిగేలా చూస్తామన్నారు. వైఎస్ జగన్ భద్రతపై సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని పీఎస్సీ సభ్యులు తెలిపారు. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, భద్రత విషయంలో అలసత్వం కరెక్ట్ కాదని, భద్రత విషయంలో రాజీ వద్దని సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలంతా వైఎస్ జగన్కు సూచించారు.